అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది తెలుగు ట్రేడర్ ఛానల్. సో, ఇప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 8వ తరగతి పాఠ్యపుస్తకాలను రివ్యూ చేస్తున్నాం. అందులో అయితే 4వ చాప్టర్ మనకి భారత రాజ్యాంగంలో 4వ చాప్టర్ అయినటువంటి చట్టాలను అర్థం చేసుకుందాం అనే పాఠ్యాంశాన్ని అయితే ఈ వీడియోలో రివ్యూ చేయబోతున్నాం. సో, మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. ఇక లెసన్లో వెళ్ళినట్లయితే అధ్యాయం 4 అని కనిపిస్తుంది. చట్టాలని అర్థం చేసుకుందామంటూ కనిపిస్తూ కొన్ని చట్టాల గురించి అయితే వివరాలు అయితే ఇచ్చారండి. ముఖ్యంగా చూస్తే వివాహ వయస్సు, ఒక వ్యక్తి ఓటు వేయగల వయస్సు, ఆస్తుల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన కొన్ని చట్టాల గురించి బహుశా మీకు తెలిసే ఉంటుంది. ఈ చట్టాలను రూపొందించే బాధ్యత పార్లమెంటుకు ఉందని ఇప్పుడు మనం తెలుసుకుంటాం. అయితే ఈ చట్టాలని అందరికీ వర్తిస్తాయా? కొత్త చట్టాలు ఎలా ఆచరణలోకి వస్తాయి? ప్రజాదరణ పొందని వివాదాస్పదమైన చట్టాలు కూడా ఉంటాయా? అటువంటి పరిస్థితుల్లో పౌరులుగా మనం ఏం చేయాలి అనే వాటి గురించి అయితే దీంట్లో మనం తెలుసుకుందాం. సో, ముందుగా చూస్తే ఒక ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ ఇచ్చాడు. చట్టాలు అందరికీ వర్తిస్తాయా అంటూ చట్టంలో ఉండేటటువంటి కొన్ని వైఫల్యాలని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. క్రింది ఇవ్వబడిన సందర్భం చదవండి, దానిపై ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి అంటే ఇవ్వడం జరిగింది. తన కొడుకు చేసిన నేరానికి జిల్లా న్యాయస్థానం 10 ఏళ్లు జైలు శిక్ష విధించినందున ఒక ప్రభుత్వ అధికారి తన కొడుకు అజ్ఞాతంలోకి వెళ్ళడానికి సహాయం చేశాడు. ఈ ప్రభుత్వ అధికారి చర్యలు సరైనవని మీరు భావిస్తున్నారా? తండ్రి ఆర్థికంగా సంపన్నుడు, రాజకీయంగా పలుకుబడి ఉన్నవాడు కాబట్టి తన కొడుకును చట్టం నుండి మినహాయించాలా అంటూ మనకు ప్రశ్న వేశాడనమాట. మరి ఈ ప్రశ్నకు సమాధానం ఎలా చెప్పాడు? అండ్ అదేవిధంగా ఈ చాప్టర్ నుండి మనకు ఎన్ఎన్ఎంఎస్ కానివ్వండి, పోలీస్ కానిస్టేబుల్ కానివ్వండి, ఏపీపీఎస్సీ కానివ్వండి, టెట్ కానివ్వండి, సీటెట్ కానివ్వండి, ఇలా ఏ విధంగా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుందో ఇప్పుడైతే ఒకసారి పాఠాన్ని రివ్యూ చేద్దాం. సో, ముందుగా చూసినట్లయితే చట్ట ఉల్లంఘనకు సంబంధించి స్పష్టమైన కేసు పైన చెప్పిన ఇదనేది సందర్భం అనేది ఇది చట్టాన్ని ఉల్లంఘించుట అనే ఒక సన్నివేశానికి సంబంధించినటువంటి కేసు అనమాట. స్వతంత్ర భారతదేశంలో అధికారాన్ని ఏకపక్షంగా ఉపయోగించరాదని రాజ్యాంగ పరిషత్ సభ్యులందరూ కూడా అంగీకరించారు. అందువల్ల వారు రాజ్యాంగంలో సమన్యాయ పాలనను ఏర్పరిచే అనేక నిబంధనలు పొందుపరిచారు. స్వతంత్ర భారతదేశంలో వ్యక్తులందరూ చట్టం ముందు సమానమైనది అందులో ముఖ్యమైనది. ఇదివరకే మనం చెప్పుకున్నాం. వ్యక్తులను మతం కానీ, కులం లేదా లింగం ఆధారంగా చట్టం వివక్ష చూపరాదు. అంటే ఎవరికి మినహాయింపులు ఇవ్వకూడదు, అంతేకాకుండా ఎవరికి దాన్ని అతిగా ప్రవర్తించకూడదు. ఇలా దాన్ని మనం ఏమంటాం, తక్కువ చేయడం కానీ ఎక్కువ చేయడాన్ని మనం వివక్ష అని పిలుస్తాం. సమన్యాయ పాలన అంటే దేశంలో పౌరులందరికీ అన్ని చట్టాలు సమానంగా వర్తించడం. ప్రభుత్వ అధికారి అయినా, సంపన్నుడైనా, దేశ అధ్యక్షుడైనా కూడా చట్టానికి ఎవరు అతీతులు కారు. ఏదైనా నేరం చేసినప్పుడు లేదా చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు నేరాన్ని నిర్ధారించడానికి ఒక ప్రక్రియ, దాన్ని అనుసరించి ఒక నిర్దిష్టమైన శిక్ష ఉంటుంది. కాబట్టి ఏదైనా నేరం చేస్తే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియలో అది రుజువైనట్లయితే నిర్దిష్టమైన శిక్ష కూడా ఉంటుంది. వీటిని మనం ఐపీసీలు అంటాము. సో, ఇండియన్ పీనల్ కోడ్ అని పిలుస్తాం. దాని ప్రకారం శిక్షను అమలు చేస్తుంటారు. ప్రాచీన భారతదేశంలో తరచూ మార్పులకు లోనయ్యే స్థానిక చట్టాలు అసంఖ్యాకంగా ఉండేవి. పూర్వకాలంలో అయితే ఒక్కొక్క రాజులు ఒక్కో వంశాలు పరిపాలించేటప్పుడు పదే పదే ఈ స్థానిక చట్టాలు అనేవి మారుస్తూ ఉండేవారనమాట. వివిధ వర్గాల వారికి తమకు తామే ప్రత్యేకంగా చట్టాలు రూపొందించుకొని అమలుపరిచే స్వేచ్ఛ కూడా ఉండేది. ఉదాహరణకు చూసుకుంటే ఉన్నత స్థాయి వర్గాల్లో తమకు తామే చట్టాలు మార్చుకునే అవకాశం అయితే ఉండేది. కొన్ని సందర్భాల్లో ఒకే నేరానికి ఇద్దరు వ్యక్తులు పొందే శిక్షలు వారి కుల నేపథ్యం బట్టి మారుతూ ఉండేది. అగ్రకులాల వారికి తక్కువగాను, అలాగే తక్కువ కులాల వారికి ఎక్కువ శిక్షలుగాను ఉండేవి. అంటే అగ్రకులాల వాళ్ళకి సరళమైన శిక్షలుగాను, అదేవిధంగా తక్కువ కులాల వారికి కఠినమైన శిక్షలు నిర్వహించేవారు. వలస రాజ్య పాలనా కాలం నుండి చట్ట వ్యవస్థ మరింత అభివృద్ధి చెందడంలో ఈ పద్ధతి నెమ్మదిగా మారడం ప్రారంభమైంది. ఎప్పుడైతే వలస రాజ్యంలోని మనకి పరిపాలనలో ఈ చట్టాలను కాస్త ప్రక్షాళన చేశారని చెప్పొచ్చు. ఇక్కడ దీనికి ఒక స్టోరీ బోర్డులో మనకు ఒక హిస్టరీకి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారండి. దీనిపై నుండి ఖచ్చితంగా మనకి బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. బ్రిటిష్ వారి ఏకపక్ష విధానానికి మరో ఉదాహరణే రౌలట్ చట్టం అంటాం. ఇది మనకి 1909లో రావడం జరిగిందనమాట. 1919 అండి రౌలట్ చట్టం అంటాం. సో, దీన్ని విచారణ లేకుండా ప్రజలు జైలు పెట్టడానికి ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది అని చెప్తాం అనమాట. అంటే ఎటువంటి విచారణ లేకుండా భారతదేశంలో ఏ పౌరుడైనా సరే వెంటనే మనం ఏం చేయొచ్చు, అరెస్ట్ చేయొచ్చు. ఇది ఒక ఏకపక్షమైనటువంటి చట్టం అనమాట. మహాత్మా గాంధీ సహా భారత జాతీయవాదులు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. పెద్ద సంఖ్యలో నిరసనలు జరిగినప్పుడు
జరిగినప్పటికీ 1919 మార్చి 10న ఈ చట్టం అమల్లోకి వచ్చింది. పంజాబ్లో ఈ చట్టానికి వ్యతిరేకంగా చాలా చురుగ్గా నిరసనలు కొనసాగాయి. ఏప్రిల్ 10న డాక్టర్ సత్యపాల్, డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు అనే ఇద్దరు ఉద్యమ నాయకుల్ని అరెస్టు చేశారు. ఈ అరెస్టును నిరసిస్తూ ఏప్రిల్ 13న అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్ అనే ప్రదేశంలో ఒక బహిరంగ సభ జరిగింది. ఇదే సమయంలో జనరల్ డయ్యర్ తన దళాలతో పార్కులోకి ప్రవేశించి వారు బయటకు పోవడానికి ఉన్న ఏకైక మార్గాన్ని మూసివేశాడు. ఎటువంటి ముందస్తు హెచ్చరిక చేయకుండా దళాలను కాల్పులు ఆదేశించాడు. ఈ కాల్పుల్లో అనేక వందల మంది మరణించారు. మహిళలు, పిల్లలతో సహా అనేక మంది గాయపడ్డారు. ఈ పెయింటింగ్లో మీరు చూడొచ్చని ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మనకు వచ్చేటటువంటివి ఒకటి, రౌలట్ చట్టం ఎప్పుడు అమలైంది? 1919 మార్చి 10. సో, జలియన్ వాలాబాగ్‌కి ప్రధాన కారణం ఏమిటి? సత్యపాల్ అండ్ డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు అనే ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం. సో, ఈ జలియన్ వాలాబాగ్ ఎప్పుడు జరిగింది? ఏప్రిల్ 13, 1919లో జరిగింది. సో, జలియన్ వాలాబాగ్ అనేది ఎక్కడుంది? పంజాబ్‌లోని అమృత్సర్‌లో ఉంది. ఇలా మనకి ఎన్ని రకాలైన ప్రశ్నలు అడగొచ్చు. ఇక్కడ మీ పెయింటింగ్ చూడొచ్చు. ఒకవైపున మార్గాన్ని మూసి కాల్పులు జరుగుతున్నట్టయితే కనిపిస్తుంది. భారతీయ సమన్యాయ పాలనలో బ్రిటిష్ వలసవాదులు ప్రవేశపెట్టారని మొదట్లో భావించేవారు. చరిత్రకారులు ఈ వాదనను 2 అంశాల ఆధారంగా అభ్యంతరం తెలిపారు. వాటిలో వలస రాజ్య పాలన ఏకపక్షమైనది అనేది మొదటిది. బ్రిటిష్ ఇండియాలో న్యాయరంగ అభివృద్ధిలో భారత జాతీయవాదుల ప్రముఖ పాత్ర పోషించారనేది రెండవది. అంటే భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు కూడాను ఈ ఏదైతే మనకి న్యాయ చట్టాలు ఉన్నాయో అవి బ్రిటిష్ వారు అవలంబించేవే మన వాళ్ళు ఫాలో అవుతున్నారండి. దానివల్ల మాకు ఇంకా ప్రమాదమే పొంచి ఉందని ప్రజలైతే భయపడ్డారు. అయితే దీన్ని రెండు ఈ ఏదైతే ఈ వాదన అయితే ఉందో, ఈ భయం ఏదైతే ఉందో దీని అభ్యంతరం చెప్పడానికి చరిత్రకారులు 2 తీసుకున్నారు. ఒకటి, సో వలస పాలన అనేది ఏకపక్షమైనది అనేది మొదటి చెప్తే, రెండోది భారతదేశంలో ఉండేటటువంటి న్యాయరంగ అభివృద్ధి కోసం భారత జాతీయవాదులు చాలా ముఖ్యమైన పాత్ర పోషించారనేది ఈ 2 అంశాలను ఇందులో చెప్పడం జరిగింది. బ్రిటిష్ పాలనలో కొనసాగిన ఏకపక్ష విధానానికి 1870 నాటి దేశద్రోహ చట్టం ఒక చక్కటి ఉదాహరణ. అంటే బ్రిటిష్ వారు అవలంబించినటువంటి ఏకపక్ష విధానంలో మరో ఉదాహరణ చెప్పడం జరిగింది. 1970లో వచ్చినటువంటి దేశద్రోహ చట్టం. ఈ చట్టం ద్వారా దేశద్రోహం అనే భావన విస్తృత పరిధిలో అన్వయించారు. దీని ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వాన్ని ప్రతిఘటించినా లేదా విమర్శించినా ఏ వ్యక్తిని అయినా తగిన విచారణ లేకుండా అరెస్టు చేయొచ్చు. అంటే బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకించినా కానీ, వాళ్ళని విమర్శించుతూ మాట్లాడినా కానివ్వండి, లేదా వాళ్ళ చర్యలను ఆటంకపరచడం చేసినట్లయితే ఎటువంటి విచారణ లేకుండా అరెస్ట్ చేయవచ్చు. అలాంటి కార్యక్రమాలను ఏమని పిలుస్తారు? దేశద్రోహము కింద తీర్మానం చేసేవారు. బ్రిటిష్ వారు ఈ ఏకపక్ష అధికార వినియోగాన్ని భారత జాతీయవాదులు విమర్శించడం ప్రారంభించారు. వారు సంపూర్ణ సమానత్వం కోసం పోరాటం ప్రారంభించారు అంటూ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మరో ప్రశ్న, దేశద్రోహ చట్టం బ్రిటిష్ వారు ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1970. ఈ దేశద్రోహ చట్టంలోని ప్రధాన అంశాలు చెప్తూ లేనిది ఏదో ఒకటి మనకి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ పుస్తకంలో ఇంతకుముందు ఏకపక్షం అనే పదం ఉపయోగించబడింది. ఈ పదానికి అర్థం ఏమిటో కూడా తెలుసుకున్నారు. దేశద్రోహం అనే పదం ఈ అధ్యాయం యొక్క పదకోశంలో ఉంది చూడండి అంటూ మనకు ఒక హింట్ అయితే ఇచ్చాడనమాట. ఇక న్యాయ భావన అనగా రూపొందించిన నియమాలను అనుసరించాల్సిందిగా ఒత్తిడి చేయడం కాదు. అంటే న్యాయభావనం అంటే న్యాయము అంటే ఏంటి అంటే, మనం ఏదైనా ఒక చట్టం చేసేటప్పుడు కొన్ని నియమాలను మనకు తయారు చేస్తే ఆ నియమాలను అనుసరించాలని ఒత్తిడి చేయడం అయితే కాదనమాట. అంతేకాకుండా చట్టాలను రూపొందించే సమయంలోనే ఇవి న్యాయబద్ధమా కాదా అనే విషయాన్ని విస్తృతంగా చర్చించడమే న్యాయభావన. ఒక చట్టాన్ని చేసేటప్పుడు అది పార్లమెంట్ కావచ్చు లేదా శాసనసభ కావచ్చు, అది కరెక్ట్గా న్యాయబద్ధంగా ఉందా, రాజ్యాంగానికి అనుసరించి ఉందా అనేది ముందుగా చర్చించాలి. ఆ చర్చనే మనం ఏమంటాము? న్యాయ భావన అని పిలుస్తాం. ఇక్కడ ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. న్యాయ భావన అనగా నియమాలను నియమాలను అనుసరించడంలో ఒత్తిడి చేయడం, చట్టాలను చేసేటప్పుడే అవి రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా సరిచూడడం అంటూ మనకి కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇచ్చి అడుగుతాడనమాట. లేదనుకుంటే మనకు అసెర్షన్ అండ్ రీజన్ అనేది కొత్త విధానం వచ్చింది, అందులో కూడా మనకి అడగడానికి అవకాశం ఉంటుంది. 19వ శతాబ్దపు చివరి నాటికి భారతదేశంలో న్యాయవాద వృత్తికి పునాదులు పడ్డాయని చెప్తారు. బ్రిటిష్ న్యాయస్థానాల్లో
తగిన గౌరవం కావాలని వారు కోరారు. భారతీయులు న్యాయబద్ధమైన హక్కులు కాపాడడానికి చట్టాలు ఉపయోగించడం ప్రారంభించారు. నిర్ణయాలు తీసుకోవడంలో భారతీయ న్యాయమూర్తులు కూడా గొప్ప పాత్ర పోషించడం ప్రారంభించారు. అందువలన వలస రాజ్య పాలనా కాలంలో సమన్యాయ పాలన పరిణామం చెందడంలో అనేక విధాలుగా భారతీయ ప్రముఖులు పాత్ర పోషించారు అని చెప్పడం జరిగింది. అంటే వలస పాలన ఉండేటప్పుడు కూడాను న్యాయాన్ని అమలు చేయడంలో భారతీయ మేధావులు కూడా చాలా వరకు మార్పు చేయడానికి సహకరించారంటూ చెప్పడం జరిగింది. రాజ్యాంగం ఆమోదించిన తర్వాత దేశం కోసం చట్టాలు రూపొందించడానికి మన ప్రజాప్రతినిధులకు ఇది ఒక ఆధారంగా ఉపయోగపడింది. ప్రతి సంవత్సరం మన ప్రజాప్రతినిధులు అనేక చట్టాలను ఆమోదించడంతో పాటు ఇప్పటికే ఉన్న వాటిని సవరిస్తారు. దీన్ని మనం 6వ తరగతిలో చదువుకున్నామని చెప్పడం జరిగింది. ఉదాహరణకు హిందూ వారసత్వ చట్టం 2005 గురించి మనమైతే చర్చించుకోవడం జరిగింది. ఈ కొత్త చట్టం ప్రకారం కుమారులు కుమార్తెలు వారి తల్లుల కుటుంబం ఆస్తిలో సమాన వాటా పొందవచ్చు. ఇంతకుముందు హిందూ వారసత్వ చట్టంలో కేవలం కుమారులకు మాత్రమే అర్హత ఉండేది. కానీ దాన్ని సవరణ చేసి కుమారులైన కుమార్తెలకైనా సమానమైన వాటా ఉంటుందని చెప్పడం జరిగింది. అలాగే కాలుష్య నివారణకు ఉపాధి కల్పనకు కొత్త చట్టాలు చేశారు. ఒక కొత్త చట్టం అవసరం ఉన్న విషయాన్ని ప్రజలు ఎలా ఆలోచిస్తారు, ప్రతిపాదిస్తారు, దీని గురించి మరి కింద మాట్లాడదామంటే ఇవ్వడం జరిగింది. అసలు కొత్త చట్టాలు ఎలా తయారు చేస్తారు, అసలు ఎందుకు వస్తాయి, దాని గురించి ఒకసారి చూద్దాం. చట్టాలను తయారు చేయడంలో పార్లమెంటు కీలక పాత్ర పోషిస్తుంది. అంటే ఒక చట్టాన్ని అమలు చేయడం అనేది చట్టం చేయడం అనేది ప్రధానంగా జరిగేది పార్లమెంటు. గతంలో మనం చెప్పుకున్నామంటే పార్లమెంట్ అంటే కేవలం ఒక లోక్సభ కాదు, రాజ్యసభ కాదు. లోక్సభ, రాజ్యసభ మరియు రాష్ట్రపతులను కలిపి పార్లమెంట్ అంటాం. సో పార్లమెంటు అంటే ఈ మూడు వర్గాలు కూడాను పూర్తిగా ముఖ్యంగా కీలక పాత్ర వహిస్తాయని చెప్తున్నారు. ఇది అనేక పద్ధతుల ద్వారా జరుగుతుంది. సమాజంలో ఉన్న వివిధ సమూహాలు ఒక నిర్దిష్ట చట్టం యొక్క అవసరాన్ని లేవనెత్తుతాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల సున్నితంగా వ్యవహరించడం పార్లమెంట్ యొక్క ముఖ్య విధి. అంటే సమాజంలో రకరకాల వర్గాల వాళ్ళు ఉంటారు, అలాగే రకరకాల ఆలోచనలతో వాళ్ళు ఉంటారు. సో ఆ సమయంలో ఏదైనా సరే ఒక కొత్త సమస్య వచ్చినట్లయితే ప్రజలు అనేది విభిన్నంగా ఆలోచిస్తారనమాట. వాళ్ళందరినీ కూడాను ఒక ఏకతాటిపైకి తీసుకురావాల్సిన బాధ్యత పార్లమెంట్ మీద ఉంటుంది. అందుకే ఇలాంటి సమస్యల పట్ల సున్నితంగా వ్యవహరించాల్సిన బాధ్యత పార్లమెంట్ పైన ఉంటుంది. గృహహింస సమస్య పార్లమెంటు దృష్టికి ఎలా తీసుకురాబడిందో, అసలు చట్టం ఎలా మారిందో ఈ పాఠంలో అయితే మనకు చెప్పడం జరుగుతుంది. అసలు గృహహింస అంటే ఏమిటి? గృహహింస అనేది ఒక వయోజనుడైనటువంటి పురుషుడు, అంటే సాధారణంగా భర్త, తన భార్యకు చేసే గాయం లేదా హాని లేదా గాయం కానీ హాని కానీ చేస్తాననే బెదిరింపులు కానీ సూచిస్తుంది. హాని కానీ గాయం కానీ లేదా హాని చేస్తాను లేదా గాయం చేస్తానని బెదిరించడం కూడా గృహహింస పరిధిలోకి వస్తుంది. ఈ గాయం మహిళలను శారీరకంగా కొట్టడం వలన లేదా మనసును గాయపరిచేలా తిట్టడం వలన జరగవచ్చు. శాబ్దిక, లైంగిక, ఆర్థిక వేధింపులన్నీ మహిళా వేధింపుల క్రిందకే వస్తాయి. గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం 2005 గృహ అనే పదానికి విస్తృతమైన అర్థాన్ని ఇస్తుంది. దీని ప్రకారం గృహ అంటే నేరానికి పాల్పడ్డ పురుషునితో సహా ఆ ఇంటిలో కలిసి నివసించిన వారంతా అని అర్థం. గృహము అనేసరికి ఇంటిలో ఉండే ఆ ఒక్క వ్యక్తి తప్ప మిగతా అందరినీ కలిపి గృహము అని నిర్వచించడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ కూడా మనకి ప్రశ్న వస్తున్నాయి. గృహహింస చట్టం పరిధిలోకి రాని అంశం ఏమిటి అని చెప్పు, ఇందులో లేనిది ఏదో ఒకటి ఇస్తారు. శాబ్దికంగా, లైంగికంగా, ఆర్థికంగా వేధింపులు చేయడం లేదా హాని చేస్తానని బెదిరించడం, హాని చేయడం అన్నీ కూడా మనకి గృహహింస చట్టంలోకి వస్తాయి. ఈ గృహహింస చట్టం మహిళా రక్షణ చట్టం ఎప్పుడు వచ్చిందంటే 2005లో రావడం అయితే జరిగింది. ఇక తర్వాత ఇక్కడ ఒక స్టోరీ బోర్డు ఇచ్చారండి. 2006లో వచ్చినటువంటి స్టోరీ బోర్డుకి సంబంధించింది. సో ఈ స్టోరీ బోర్డు అయితే దాదాపు 3 పేజీలు అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి అయితే దీని గురించి చర్చించుకుందాం. అంటే ఈ చట్టంలో ఉండేటటువంటి లోపాల గురించి, తర్వాత సవరణల గురించి ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడైతే ది డైలీ అనే న్యూస్ పేపర్లో మీరు చూడదు, ది ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 పాస్డ్ అంటూ ఇవ్వడం జరిగింది. దీన్ని మనం ఏమంటాం? గృహహింస చట్టం అంటాం. ఓకేనండి. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అని చెప్తాం అనమాట ప్రొటెక్షన్లోని. సో షాజియా, అలాగే ఇక్కడ 2 వ్యక్తులు మాట్లాడుతున్నారు. షాజియా అంటుంది, నువ్వు నేటి వార్తాపత్రికలు చదివావా? ఈరోజు మహిళలకు గొప్ప రోజు కదా అని చెప్తూ అక్టోబర్ 2006లో అయితే చెప్పడం జరిగింది. హింస లేని గృహాలు మహిళలకే కాదు అందరికీ మేలు చేస్తాయి. కుసుమ్, ఈ చట్టాన్ని ఆమోదించడానికి చాలా సమయం పట్టింది. ఇది నిజానికి కొత్త చట్టం యొక్క అవసరాన్ని గుర్తించడంతో ప్రారంభమైంది అంటూ ఇక్కడ షాజియా చెప్తుంది కుసుమ్కి. అదే
ఏప్రిల్ 1991 వారి కార్యాలయంలో ఒకరోజు చూద్దాం. నాకు సలహా కావాలి. నా భర్త నన్ను కొడుతున్నాడు. ఇప్పటి వరకు నేను ఎవరికీ చెప్పలేదు. చాలా సిగ్గుపడుతున్నాను. ఇక నేను భరించలేను. నాకేం చేయాలో పాలుపోవడం లేదని అదే కార్యాలయంలో మాట్లాడుకోవడం జరిగింది. ఆ తర్వాత నా కొడుకు, కోడలు నన్ను అవమానిస్తున్నారు. వాళ్ళు నన్ను తిడుతున్నారు. నా బ్యాంకు ఖాతాలు కూడా నన్ను వాడుకోనివ్వడం లేదు. వారు నన్ను బయటకు నెట్టవచ్చా? ఓకే. ఇక్కడ మరో సమస్య అనమాట. ఇక్కడొక భార్య, ఇక్కడ ఒక తల్లి. ఓకే. ఇద్దరు 2 సమస్యలు చెప్పారు. సో, వాళ్ళిద్దరు కూడాను చర్చించుకునేటప్పుడు నేను పోలీసుల దగ్గరికి వెళ్ళాలని అనుకోవడం లేదు. హింసను ఆపాలని మాత్రమే కోరుకుంటున్నాను. అంటే పోలీసుల దగ్గరికి వెళ్ళడానికి సుముఖంగా లేరు. హింస ఆపితే చాలు. ఇక ముసలావిడ చూస్తుంది, నేను ఉంటున్న ఇంటి నుండి బయటకు నెట్టబడడానికి నేను కోరుకోవడం లేదు. నన్ను సరిగా చూసుకుంటే చాలు అనుకుంటున్నాననమాట. కానీ అదే సమయంలో అక్కడ వచ్చి సదరు వ్యక్తి చెప్తున్నారు. దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఉన్న చట్టం లోపభూయిష్టమైనది. మీరు చెప్పే సమస్యలేవి ఈ చట్టం పరిధిలోకి రావు అంటూ ఏప్రిల్ 1991లో చెప్పడం జరిగింది. ఇక 90లో జరిగినటువంటి సన్నివేశం చూద్దాం. అంటే 90లో మనకేమైంది? సో, పబ్లిక్ హియరింగ్ అనమాట. ప్రజలు అంటే ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు తిరుగుబాటు చేస్తూ చాలా వేదికల పైన సమస్య లేవనెత్తడం జరిగింది. 91లో దానికి ఒక చట్టం చేయడం జరిగింది. ఆ చట్టం అనేది 2005లో పూర్తిగా మార్చివేయడం జరిగింది. మరి అదే 1990 దశకంలో కొత్త చట్టం యొక్క ఆవశ్యకతను వివిధ వేదికలపై లేవనెత్తబడింది. మేము అనేక మంది మహిళల సాక్ష్యాలను విన్నాము. కొట్టబడడానికి వ్యతిరేకంగా రక్షణ, భాగస్వామ్య కుటుంబంలో జీవనం సాగించే హక్కు, తాత్కాలిక ఉపశమనాన్ని మహిళలు కోరుకోవడమే మేము చూసాము. ఈ అంశాన్ని ప్రస్తావించడానికి ఒక పౌర చట్టం అవసరం అంటూ పబ్లిక్ హియరింగ్ ప్రజా ఆశయాల సమావేశం చెప్పడం జరిగింది. ఒక న్యాయవాద బృందము సో మరి ఏదైతే గృహహింస చట్టానికి సంబంధించిందో దీన్ని పరిశీలించడానికి ఒక న్యాయవాద బృందము, న్యాయ విద్యార్థులు, ఉద్యమకారులతో కూడినటువంటి లాయర్స్ కలెక్టివ్ చూడండి లాయర్స్ కలెక్టివ్ అనే సంస్థ 1997లో దేశవ్యాప్తంగా సంప్రదింపులు జరిపి పిమ్మట గృహహింస చట్టం అంటే రద్దు మరియు రక్షణ బిల్లు ముసాయిదాన్ని రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషించాయి. ఈ ముసాయిదా బిల్లు విస్తృతంగా అందరికీ అందుబాటులోకి తేవడం జరిగింది. అంటే ఒక చట్టం చేసే ముందు చట్టంలో ఉండేటటువంటి అంశాలను ముందుగా మనకి డ్రాఫ్ట్ కాపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్నే ముసాయిదా బిల్లు అంటారు. ఇది ప్రజలకు ఉద్దేశించింది కాబట్టి ప్రజలకు అందుబాటులో పెట్టడం జరుగుతుంది. మరి ఈ చట్టం నిర్వచనంలో ఏమేమి అంశాలను తీసుకోవడం జరిగింది? శారీరకంగా, ఆర్థికంగా, లైంగికంగా, మాటలతోనూ, ఉద్యోగపరంగాను దూషించడం గృహహింస నిర్వచనంలోకి వస్తాయి. ఒకే ఇంటిలో నివసించే మహిళలందరికీ ఈ చట్టం వర్తిస్తుంది. ఇంటి నుండి బయటకు నెట్టివేయబడకుండా వారికి రక్షించాలి. మరి నష్టపరిహారం కూడా దీంట్లో చర్చించడం అనేది జరుగుతుంది. ఇదే సమావేశాలు అంటే వివిధ సంఘాల స్థాయిలో ఈ ప్రశ్నలపై చర్చ జరిగినప్పుడు ఏమైంది? గృహహింసపై ఒక నూతన చట్టాన్ని మహిళా ఉద్యమం కోరుకుంటుంది. ప్రభుత్వం త్వరలో దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని సంఘాలు చర్చించాయి. ఫలితంగా ఏమైంది? 2002లో పార్లమెంటులో ఈ బిల్లు అయితే ప్రవేశపెట్టడం జరిగింది. చూడండి 99లో ముసాయిదా రావడం జరిగింది. 2002లో బిల్లు అనేది ప్రవేశపెట్టడం జరిగింది. సో మనం సూచించిన ఏవి ఈ బిల్లులో లేవు. ప్రస్తుత రూపంలో ఉన్న బిల్లు మనకు వ్యతిరేకించాలి. పత్రికా సమావేశాన్ని నిర్వహిద్దాం, ఆన్లైన్ పిటిషన్లు కూడా ప్రారంభిద్దామని మహిళలు తిరిగి ఉద్యమాన్ని చేపట్టారు. పార్లమెంటు స్టాండింగ్ కమిటీ, పలు మహిళా సంఘాలు, జాతీయ మహిళా కమిషన్ తమ విజ్ఞాపనలు సమర్పించాయి. గౌరవ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులారా, ప్రస్తుత బిల్లు మార్చాలి. ప్రతిపాదిత గృహహింస నిర్వచనం ఏమీ అంగీకరించడం లేదు అంటూ మహిళలను మళ్ళీ దాని గురించి చెప్పడం జరిగింది. పిల్లలు తాత్కాలిక సంరక్షణను చట్టంలో చేర్చాలి. మరి ఈ సమస్య జరిగేటప్పుడు పిల్లల గురించి కూడాను చేర్చాలి అంటూ మళ్ళీ స్టాండింగ్ కమిటీ కొత్త ప్రతిపాదన అయితే తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ బాక్స్ ఐటెం చూద్దాం. డిసెంబర్ 2002లో స్టాండింగ్ కమిటీ తన సిఫార్సులను రాజ్యసభకు సమర్పించింది. తర్వాత ఇవి లోక్సభ ముందు కూడా వచ్చాయి. మహిళా సంఘాలు చేసిన డిమాండ్లలో చాలా వాటిని కమిటీ నివేదిక అంగీకరించింది. చివరగా 2005లో పార్లమెంటులో కొత్త బిల్లును తిరిగి ప్రవేశపెట్టారు. పార్లమెంటు ఉభయ ఆమోదించబడింది. తర్వాత అది రాష్ట్రపతి ఆమోదం పంపబడింది. గృహహింస చట్టం నుండి మహిళలకు రక్షణ చట్టం 2006లో అమలు చేయడం జరిగింది. సో ప్రతిపాదన అంటే 1990లో దీనిపైన చర్చలు లేవనీయడం, 91లో ఒక ప్రతిపాదన, 99లో డ్రాఫ్టు, 2002లో ప్రవేశము, 2005లో పార్లమెంటులో ప్రవేశపెట్టారు, 2006లో చట్టంగా మారిందనమాట. అక్టోబర్ 2006 విలేకరుల సమావేశంలో దీనిపై మళ్ళీ చర్చిస్తున్నారు. హింసారహిత గృహం స్త్రీ హక్కు
అని గుర్తించిన వాటిలో ఈ చట్టం మొదటిది. అంతేగాక గృహహింసను సమగ్ర నిర్వచనం ఇచ్చింది అంటూ చెప్పడం జరిగింది. వారి గృహాల్లో హింసను గురి అవుతున్న భార్యలు, తల్లులు, కుమార్తెలు, సోదరీమణులతో సహా లక్షలాది మంది మహిళలకు ఉపశమనం కలిగించే లక్ష్యంతో రూపొందించబడిన పౌర చట్టమే ఈ చట్టం అని వాళ్ళు బయటికి పబ్లిష్ చేయడం జరిగింది. ఈ చట్టం యొక్క ముఖ్యమైన దశకు గుర్తు ఎందుకంటే తాము నివసించే గృహంలో మహిళలు జీవించే హక్కులను ఇది గుర్తించింది. తర్వాత కాలంలో కూడా ఇది ఎటువంటి హింస తమపై జరగకుండా స్త్రీలు రక్షణ ఉత్తర్వులు పొందవచ్చు. వైద్య ఖర్చులతో సహా తమ ఖర్చులన్నింటినీ స్త్రీలు ఆర్థిక ఉపశమనం పొందవచ్చు. ఇంతకు ముందే మనం నష్టపరిహారం గురించి చెప్పాం కదా, అంటే వాళ్ళకు కలిగిన మొత్తం నష్టాన్ని కానివ్వండి, ఒకవేళ వైద్యం ఖర్చులు ఉంటే వైద్య ఖర్చులు కానీ అన్నీ కూడాను వాళ్ళు పొందవచ్చు. ఇప్పుడు మరొక సుదీర్ఘ ప్రయాణం మొదలవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఈ చట్టం సక్రమంగా అమలు చేయేలా జరగాలి అంటూ చర్చించడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా మనకి గృహహింస చట్టం అనేది చేయడం జరిగింది. ఒక చట్టం చేయాలంటే దానిపైన ప్రజలు సమస్యను లేవనెత్తడం జరగాలి. దానిపైన విస్తృతంగా చర్చ జరగాలి. చర్చ జరిగిన తర్వాత ఒక డ్రాఫ్ట్ కాపీ యాక్ట్ అనేది రెడీ అవ్వాలి. ఆ యాక్ట్ అనేది ప్రజలందరూ కూడా ఆమోదించాలి లేదా చేర్పులు మార్పులు చేయాలి. మరో వివాదం ఇక్కడ చూద్దామండి. ఈ ఉదాహరణ చూపినట్టు ప్రజలు వివిధ ఆందోళన చట్టాలుగా రూపొందించుటకు పార్లమెంట్ సహాయం చేయడం పౌరుల పాత్ర ఎంతో ప్రధానమైనది. కొత్త చట్టం యొక్క అవసరాన్ని తెలియజేయడం నుండి అది ఆమోదింపబడే వరకు ప్రతి దశలోనూ వీలుగాలం చాలా కీలకమైనది. టీవీ రిపోర్టులు, వార్తాపత్రికలు, సంపాదకీయాలు, రేడియో ప్రసారాలు, స్థానిక సమావేశాల ద్వారా ఈ గళాన్ని వినిపించవచ్చు. ఇవన్నీ పార్లమెంటు చేసే పనికి దోహదకారిగా ఉంటాయి. దీనివల్ల ప్రజలు చట్టంపై సరైన అవగాహన, పారదర్శకత పొందుతారు అని చెప్పడం జరిగింది. ఇక తర్వాత చూస్తే మరో ఎగ్జాంపుల్ అండి ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు మనకి రోసా పార్క్స్ అండి. మరి వీరి సమస్య ఏంటో ఒకసారి చూద్దాం. సమన్యాయ పాలనపై మీరు ముందు సెక్షన్లో చదివినట్టు బ్రిటిష్ వారు అమలు చేసిన ఏకపక్ష అణిచివేత చట్టాలను భారతీయ జాతీయవాదులు నిరసించారు, విమర్శించారు. అన్యాయమైన చట్టాలు రద్దు చేయడానికి పోరాడిన వ్యక్తులు, సంఘాలకు చెందిన అనేక ఉదాహరణలు చరిత్ర మనకు అందిస్తుంది. అమెరికాలో 1955 డిసెంబర్ 1న రోసా పార్క్స్ అనే ఒక ఆఫ్రికన్ మహిళ ఒక జాతీయుడికి బస్సులో తన సీటుని ఇవ్వడానికి నిరాకరించిందన్న విషయాన్ని మీరు 7వ తరగతిలో చదువుకున్నారు. చూడండి, 1955 డిసెంబర్ 1 రోసా పార్క్ అండి. ఈవిడ మనకి ఆఫ్రికన్ మహిళ, ఆ సీట్ అనేది ఒక శ్వేత జాతీయుడికి ఇవ్వలేదు. వీధుల్లో సహా అన్ని బహిరంగ ప్రదేశాల్లో శ్వేత జాతీయులు, ఆఫ్రికన్ అమెరికన్ల మధ్య వివక్ష చూపే ఈ చట్టానికి వ్యతిరేకంగా ఆమె నిరసన తెలియజేసింది. ఆమె నిరసనే పౌర హక్కుల ఉద్యమం ప్రారంభంతో ఒక చట్టం ముఖ్య ఘట్టంగా మారింది. ఇది 1964లో పౌర హక్కుల చట్టానికి దారితీసింది. ఇది యుఎస్ఏలో జాతి, మతము, పుట్టుక ఆధారంగా చూపే వివక్షతను నిషేధించింది. కాబట్టి అమెరికాలో పౌర హక్కుల చట్టం ఎప్పుడు వచ్చింది? 1964. ఎవరి వల్ల ఉద్యమం జరిగి ఈ చట్టం ఏర్పడింది? రోసా పార్క్స్ అండి. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక తర్వాత ఇటువైపు వద్దామండి. జనసమ్మతము కానీ వివాదాస్పద చట్టాలు ఉంటాయా? అంటే ప్రజలు అంగీకరించినటువంటి చట్టాలు ఉంటాయా? పార్లమెంట్ ఆమోదం పొంది ప్రజల సమ్మతి పొందలేని చట్టాల గురించి ఇప్పుడు పరిశీలిద్దాం. కొన్నిసార్లు ఒక చట్టం రాజ్యాంగబద్ధంగా సరైనదే కావచ్చు, కాబట్టి అది చట్టబద్ధమైనది, కానీ అది ప్రజల ఆమోదయోగ్యం కాదు. ప్రజలు దాన్ని అంగీకరించరు, ఎందుకంటే దాని వెనుక గల ఉద్దేశం సరైనది కాదని, హానికరమైనదని ప్రజలు భావించవచ్చు. అప్పుడు ప్రజలు ఆ చట్టాన్ని విమర్శించవచ్చు, బహిరంగ సభలు నిర్వహించవచ్చు, వార్తాపత్రికల్లో దాని గురించి రాయవచ్చు, టీవీ వార్తా ఛానల్లో నివేదించవచ్చు. మనలాంటి ప్రజాస్వామ్యంలో పార్లమెంటు రూపొందించిన, ప్రజలు అంగీకరించిన చట్టాలపై పౌరులు తమ విముఖతను వ్యక్తం చేయవచ్చు. సరైనది కాని చట్టం ఆమోదింపబడిందని ప్రజలు భావిస్తే దాన్ని మార్చవలసిందిగా పార్లమెంటుపై కూడా ఒత్తిడి వస్తుంది. ఉదాహరణకు, మున్సిపల్ పరిమితుల్లో స్థలాల వినియోగంపై వివిధ పురపాలక చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలను అతిక్రమిస్తూ అనేక మంది చిరు వ్యాపారులు చట్టవిరుద్ధంగా ఇక్కడ తమ వ్యాపారాలు కొనసాగిస్తూ ఉంటారు. ప్రజలు నడవడానికి కాలిబాట అవసరం. ఇందుకు రోడ్డు పక్కగా పబ్లిక్ స్థలాన్ని కేటాయిస్తూ కొన్ని నియమాలను రూపొందించాల్సిన అవసరం ఉంది. దీనికి ఏ విధమైన అభ్యంతరం లేదు. అలాగే పెద్ద నగరాల్లో ఉంటున్న లక్షలాది మందికి ఈ చిరు వ్యాపారులే ముఖ్యమైన సేవలకు చౌకగా సమర్థవంతంగా అంగీకరిస్తారు. దీన్ని కూడా ఎవరు కాదనలేరు. ఇదే వారి జీవనాధారం. అందువల్ల ఈ చట్టం ఒక వర్గానికి అనుకూలంగా ఉండి మరో వర్గానికి
రాజ్యాంగాన్ని విస్మరిస్తే అది వివాదాస్పద అవుతుంది. ఇది సంఘర్షణకు దారితీస్తుంది. చట్టం న్యాయబద్ధంగా లేదని భావించే వ్యక్తులు ఈ వివాదాస్పద పరిష్కరించమని కోర్టును ఆశ్రయించవచ్చు. చట్టాలు రాజ్యాంగానికి కట్టుబడి లేవని తేలితే వాటిని సవరించే లేదా రద్దు చేసే అధికారం కోర్టుకుంటుంది. అంటే చట్టాలు అనేవి ప్రజలకు ఉపయోగకరంగాను వారి జీవనానికి ఆనందంగాను కొనసాగేటట్లు చేయాలి. అలా కాకుండా ఒక వర్గానికి న్యాయం చేస్తూ మరో వర్గానికి న్యాయబద్ధంగా లేకపోయినప్పుడు ఆ రెండవ వర్గం వాళ్ళు కోర్టును ఆశ్రయించవచ్చు. కోర్టు అనేది అది సరైనదా కాదనేది నిర్ణయించవచ్చు. చట్టాన్ని సవరించమనొచ్చు లేదా పూర్తిగా రద్దు చేసే అధికారం కోర్టులకైతే ఉంటుంది. ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. ఈ పక్కనైతే మనకొక ఫోటో కనిపిస్తుంది. సో అస్సాం ఐ థింక్ దీని గురించి 7వ క్లాస్‌లో మీకు ఉంటుంది. ఈ దీనికి సంబంధించి ఒక ఉద్యమం కూడా ఫోటోలు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన డేటా అయితే మీకు కలెక్ట్ చేయమన్నాడు. సో ఇది 7వ తరగతి పుస్తకంలో మహిళా ఉద్యమంపై ఫోటో వ్యాసం మీద గుర్తుందా అంటూ అడిగాడనమాట. సో పౌరుల నిరసన, ప్రచారం, సంఘీభావం తెలియజేసే వివిధ మార్గాలను ఈ ఫోటోలో చూపించారు. ప్రజలు అన్యాయమైన చట్టాలు నిరసించే ఇతర మార్గాల కింద చిత్రాలు చూపిస్తున్నాం. అంటే చట్టాలకు వ్యతిరేకంగా ప్రజలు చూపించేటటువంటి కొన్ని ఉద్యమాలు కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. కాబట్టి ప్రతినిధులను ఎన్నుకోవడంతో పౌరులకు మన పాత్ర ముగియదని మనం గుర్తించాలి. బదులుగా మనం ఎంపీలు చేస్తున్న చర్యలను జాగ్రత్తగా గమనించడానికి, అవసరమైతే విమర్శించడానికి మనం వార్తాపత్రికలు, మీడియాను ఉపయోగించుకోవాలి. అందుచేత మనం తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే పార్లమెంటులోని ప్రతినిధులు తమ విధులను సక్రమంగా నిర్వహించడానికి ప్రజల పాత్ర, వారి ప్రమేయం, ఉత్సాహం ఎంతో సహాయపడతాయి అంటూ ఇందులో చెప్పడం జరిగింది. అంటే చట్టాలు అనేవి ప్రజలకు ఉపయోగపడేలా ప్రజల జీవనాన్ని కొనసాగించేలా ఉండాలని ఇక్కడైతే నిర్వచించడం జరిగింది. సో గైస్, ఇది ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అయితే. సో దీంతో మనకి 2వ యూనిట్ పూర్తయింది. సో తర్వాత మనకు కనిపిస్తుంది ఏంటంటే మనకి యూనిట్ 3లో మనకి జ్యుడిషియరీ ఉంది, న్యాయ వ్యవస్థ. వచ్చే వీడియోలో దాన్ని అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో వీడియో ఎలా అనిపించింది అండ్ మీకు ఏమైనా సందేహాలున్నా, సలహాలున్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.